ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి ఆ తర్వాత వైసీపీకి వైఎస్ జగన్కు టార్గెట్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంత హఠాత్తుగా ఆయన ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని వెనుక చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా మాత్రం ఓ కారణం కనిపిస్తుంది. ఈ కారణమేమో ఇప్పుడు ఆయన రాజకీయాల వైపు నడిపిస్తుందన్న చర్చ సాగుతుంది. రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యేల ప్రలోభపెట్టి బెదిరించి వారిని టీడీపీ వైపు ఫిరాయించేలా చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో వైసీపీకి, జగన్కు ఆయనపై కోపం అలానే ఉండిపోయింది. దీంతో టీడీపీ స్థానంలో వైసీపీ ప్రభుత్వం రాగానే ఆయన్ను టార్గెట్ చేసేందుకు పెట్టాల్సిన కేసుల్ని వెతుకుతున్నప్పుడు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు నిఘా పరికరాలు వాడుతున్నారన్న కారణంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. చివరికి ఏబీ సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఎలాగోలాగా ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన మంచి పదవి దక్కుతుందని భావించారు. తద్వారా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించవచ్చని అనుకున్నారు. కానీ చంద్రబాబు ఆయనకు ఈ అవకాశం ఇవ్వలేదు. చివరికి కమ్మ సామాజిక వర్గ సమావేశంలో ఏబీ చేసిన వ్యాఖ్యలు తర్వాత ఆయన్ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. దీని అవమానంగా భావించి ఆయన బాధ్యతలు చేపట్టకుండా ఉండిపోయారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందన్న దానిపై ఇప్పుడు చర్చ సాగుతుంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తమను టార్గెట్ చేసిన తీరుతో టీడీపీ నాయకులు, కేడర్ జగన్ పేరు చెప్తే మండిపడుతున్నారు. కూటమి సర్కార్ రాగానే ఆయన్ను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తుందని, జైల్లో వేస్తుందని చాలా మంది భావించారు. ఇందులో ముఖ్యంగా చాలామంది కమ్మ సామాజిక వర్గం వారే ఉన్నారు. అయితే వీరి అంచనాలకు భిన్నంగా కూటమి సర్కార్ జగన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. గతంలో చంద్రబాబును జైలుకు పంపించిన జగన్ పరిస్థితి తనకు రాకూడదని భావిస్తుంది. కానీ ఈ లాజిక్ను వీరంతా అంగీకరించేలా లేరు. దీంతో వీరిని సంతృప్తి పరిచేందుకు ఇప్పుడు ఏబీ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. చంద్రబాబు సీఎంగా ఉండి చేయలేకపోతున్న పనిని ఏబీ ద్వారా చేయిస్తున్నారన్న ఓ చర్చ సాగుతుంది. మరోవైపు చంద్రబాబు చేయలేని పని చేయడం ద్వారా తన సొంత సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ఏబీనే స్వయంగా రంగంలోకి దిగారన్న మరో ప్రచారం కూడా జరుగుతుంది. అయితే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఏబీ చెప్పినా ఇప్పట్లో ఆయన స్వయంగా పార్టీ పెట్టే పరిస్థితి లేదు. అలాగే టీడీపీలో చేరే పరిస్థితి కూడా లేదు. కాబట్టి టీడీపీ బాటలోనే వెళ్తూ జగన్ను టార్గెట్ చేయడం ద్వారా సొంత సామాజిక వర్గ నాయకుల్ని వారి నిధులతో సంతృప్తి పరిచేందుకు ఏబీ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.